మీరు ఒకవేళ మా ముందు వ్లాగ్ చూసి ఇక్కడికి వస్తే థ్యాంక్ యూ చాలా. అది మా ఫస్ట్ వ్లాగ్. ఏదో ట్రై చేసినాం, మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ రాకపోయినా ఏదో పిల్లలని ఎంకరేజ్ చేయండి కొంచెం ప్లీజ్. కోర్స్ మేము ఉండే జర్మనీ అని మీకు ఇప్పటివరకు అర్థమైపోయి ఉండొచ్చు మా వ్లాగ్స్లో. అంటే వ్లాగ్స్లో కాదు, వ్లాగ్లో. యాక్చువల్లీ మేమంతా బీటెక్ మెకానికల్. మెకానికల్ అంటే కార్స్, అందరికీ ఎంతో కొంత కార్స్ పిచ్చి ఉండే ఉంటుంది. అది కాకుండా మేము ఉండే రీజన్ స్టుట్గార్ట్ రీజన్లో కంపెనీ ఇక్కడే ఉంది, మర్సిడీస్ది. సో మర్సిడీస్ బెంజ్ అంటే కోర్స్ మా అందరికీ ఒక పిచ్చి ఉంటుంది. కొంతమంది BMW వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పెద్ద టాపిక్ అనమాట BMW మర్సిడీస్ అని. వాళ్ళిద్దరికి కొంచెం కంపారిజన్స్ ఉంటాయి. సో పాయింట్కి వచ్చేసరికి దగ్గరలో మాకు వచ్చేసి ఒక మ్యూజియం ఉంది. హేమంత్ గారిని కూడా పిలిచిన. లాంగ్ వీకెండ్ వచ్చింది, ఈస్టర్ వీకెండ్ నడుస్తుంది. జర్మనీకి వచ్చినందుకు అట్లీస్ట్ ఒక మంచి కార్లో గీయడం మా రెస్పాన్సిబిలిటీ. హలో, ఇంకా రెడీ కదా, నేను మొత్తం ఇప్పుడు పోతున్నాను అనుకుని రెడీ చేసిన కదా. మంచి తయారైనవరా, మంచి రెడీ ఉన్నవరా. మాత్రం రిచ్ కనిపించకపోతే బాగోదని చెప్పి దగ్గర కూడా మంచిగా అట్లా అనకరా, ఎప్పుడన్నా మారచ్చు. ఆశలు పెట్టుకోవద్దు. మొన్న కూడా అంతే అయింది. సరే నువ్వు జల్దీ రెడీ కాపో. పెద్ద మనిషి ఫోన్ చేసి రమ్మన్నాడు, రెడీ ఉంటా అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చానేమో మొత్తం టీ షర్ట్ షార్ట్ మీద కూర్చున్నాడు. నేనేమో టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చిన, జల్దీ పోదాం అన్నట్టు. ట్రైన్ టైం అవుతుంది. పెద్ద మనిషి జల్దీ, ట్రైన్ టైం అవుతుంది. వీడికంటే అమ్మాయి బెటర్, జల్దీ రెడీ అవుతుంది. మనోడికి అన్నకి సోకులు ఎక్కువ ఉంటాయిలే కొద్దిగా కొంచెం. వచ్చిండే అన్న, ఏం రెడీ అయినావు రా టిప్ టాప్గా. నువ్వు కారు కొన్ని పోతున్నావు, సూండి పోతున్నావు. సరే మరి, లెట్స్ బిగిన్ ది షో. ఇది చెప్తా ఉంది వెనకాల నుంచి హెడ్ ఫోన్స్. ఇలా ముగ్గురు పెద్ద మనుషులు, ఒకళ్ళు కార్ల్ బెన్స్, ఇంకోళ్ళు డైమ్లర్, ఇంకోళ్ళు మేబ్యాక్. డైమ్లర్ ఉన్న మేబ్యాక్ కలిసి మెర్సిడీస్ కార్ స్టార్ట్ చేసారు. వరల్డ్ వార్ తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల బెన్స్తో కలవాల్సి వచ్చింది. దాని తర్వాత అది మెర్సిడీస్ బెంజ్ లాగా పేరు వచ్చింది దానికి. ఇది మన ఫస్ట్ ఆటోమొబైల్. చూసిర్రు ఎంత సింపుల్గా ఉందో. సీట్స్ కానీ ఇంకేం లేవు. కానీ ఇప్పుడు కారుతో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా లైట్. అంతేలే, అప్పట్లో ఇది స్టార్ట్ అవ్వడానికి అసలు రన్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎవరు. జర్మనీ పల్లెలు ఫస్ట్ చూపట ఏడుందిరా, ఓడి అమ్మ గమ్మతుంది కదా. టికెట్లు తీసుకుంటావారా? 2009 మోడల్ అంటారా. బస్సులు మాత్రం భలే ఉన్నాయిరా కదా. ఇలాంటిది ఒక 2 పెడితే, 2 కాదు 3 పెడితే పెళ్ళికి సరిపోతారా జనాలు అందరూ. అంటే ఏడకపోయినా పెళ్లి గురించి అంటావేంద్రా. పెళ్లి అవుతుందిలే, అయ్యేటప్పుడు ఒకటే తలుచుకో. ఇట్లా లేదు దారి ఇటు. ఎంత దూరం రా ఇది, నడిచేది చాలా ఉన్నది.
ఏదిరా వంశీ ఎగ్జాస్ట్ గాడ పెట్టిర్రు దిగినప్పుడు కాలు కాలితే ఎట్లరా అందుకే దాన్ని కింద నుంచి తీసి ఇప్పుడు మోడర్న్ డే కార్స్ ఇంకా నుంచి పెట్టినారు. మెర్సిడీస్ బెంజ్ వాళ్ళు ప్యాసింజర్ కార్స్ ట్రక్స్ మాత్రమే కాదు రేసింగ్ కార్ ఫీల్డ్లో కూడా క్రేజీ డెవలప్ అయ్యారు. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ రేసింగ్ కార్స్ పెట్టారు మ్యూజియంలో. నాకైతే మస్తు అనిపించింది, బయటికి రాబోద్ది కాలేదు. నెక్స్ట్ ఇక్కడైతే పెట్రోనస్ వాళ్ళు స్పాన్సర్ చేసిన రేసింగ్ కార్ ఉంది. F1 చేసే వాళ్ళకి పక్కా ఇది తెలిసి ఉంటుంది ఈ కార్ గురించి. ఈ రేసింగ్ కార్ లోపల ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడానికి వీళ్ళు డోమ్ని సపరేట్ చేసి పెట్టారు అట్లా గాళ్ళ పైకి. ఇది ఇంకొక రేసింగ్ కార్ మోడల్. మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ రేసింగ్ కార్ ఒక డిజైన్ ఎలా ఎవాల్వ్ అయింది అంటే పీరియడ్ బట్టి అనేది చూపించడం కోసం మొత్తం అన్ని డిజైన్స్ ఇక్కడ పెట్టారు. అట్లనే ఆ రేసింగ్ కార్స్ యొక్క డ్రైవర్ సూట్స్ కానీ హెల్మెట్స్, వాళ్ళ షూస్, గ్లౌజ్, ఆ రేసింగ్ పీరియడ్లో గెలుచుకున్న మెడల్స్ కానీ ట్రోఫీస్ అన్నీ మ్యూజియంలో పెట్టేసారు మొత్తం. ఇక మనది మ్యూజియం ట్రిప్ ఎండుకు వచ్చేసింది. మనోడు హెడ్ సెట్ ఇవ్వడానికి పోతుండు. ఇక లాస్ట్లో ఇచ్చే ముందు ఒకసారి బాయ్ చెప్పుదాం అనుకున్నా, కానీ మనం ఫీల్ అవుతుందని చెప్పి ఊకున్నా. మంచి లైనప్ పెట్టారు కదరా ఇక్కడ. అది కలర్ ఏదో బాగుంది, ఏ క్లాస్ అంట. ఈ క్లాస్ ఇది కూడా అదే అనుకో. చాలా క్లాస్గా ఉంది. ఎంతరా ఇది? 55,000 రా, 55,400 యూరోలు ఉంది. దగ్గర దగ్గర 600 euros. 600 యూరోస్. అబ్బో ఏది ముట్టిన 50కి తక్కువ లేదురా, కదా ఒక్కటి వెనకాల తప్ప. ఇది CLA, ఇది CLE. 76 ఇది 56,000. అది ఒక 1,00,000 ఉందిరా. అది 1,00,000 యూరోలు రా. ఇది మన మనసు పడ్డదంటే అది 1,00,000 పైనే ఉండాలి. ఏందబ్బా చెమకమంటుంది అనుకున్నా. అరే ఇది క్రేజీ ఉందిరా ఇదైతే. ఒక మంచి అర్రే సోల్డ్ అంటరా, ఎర్ర మిస్రా కొందాం అనుకున్నా. కొందాం అనుకున్నావు కదరా. అరే నెట్ క్యాష్ పెట్టుకొని తిరుగుతున్నా, ఇదో ఇట్లా అయిపోయా. నాకు ఇంకోటి తీసుకో. నెట్ క్యాష్ ఉందిలే, ఎందుకులే నెట్ క్యాష్ తీద్దాం ఒకసారి, పరిశీద్దాం. 50 euros పెట్టుకొని తిరుగుతున్నావు. 50 65 రా మొత్తం. 65 ఉంది. అంత క్యాష్ పెట్టుకోకరా, దొంగలు ఇస్తారు. తస్కరిస్తారేమో, ఎవరైనా తస్కరిస్తారేమో చూద్దామా. తస్కరిస్తారు. అరే ఇది ఎంతరా? ఇది కూడా దానికంటే ఇది ఎక్కువనేమో, కానీ నాకు అదే వచ్చిందిరా. అదే నచ్చింది. సోల్డ్ అయిపోయింది. ఏం చేద్దాం, సోల్డ్ అయినా నచ్చుతాయి. ఇదంతా రిచ్నెస్ ఏమోరా ఇదంతా. కొనిరా, ఇగో బ్లాక్ వైట్ ఈ రెండు కొందాం. బ్లాక్ నాది, వైట్ నీది. ఓకే ఇగో నువ్వు ఏం చేద్దాం అంటే, నాకు నువ్వు ఇది గిఫ్ట్ నా పెళ్ళికి, నీ పెళ్ళికి అది నేను గిఫ్ట్ ఇస్తా. ఏమంటావురా? ఎటుపోయినా ఆ లాస్ట్ పెళ్ళిళ్ళకే పోతుంది. సో మాతో పాటు బెంజ్ మ్యూజియం మొత్తం తిరిగి మీరు కూడా అలసిపోయి ఉంటారు. సో కొంచెం రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Telugu Station.